ఒక అడవిలో ఓ చెట్టు కింద జింకపిల్ల కుందేలు నివసిస్తూ ఎంతో స్నేహంగా ఉండేవి. అదే చెట్టు మీద కాకుల గుంపు విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. ఆ గుంపులో ఉండే పెద్ద కాకి ఈ రెండిటితో స్నేహం చేయగా, మిగతా కాకులన్నీ కూడా కుందేలు జింకలతో కలివిడిగా ఉండేవి. కాని జింకపిల్లకు కాకులతో స్నేహం నచ్చేది కాదు. అవి నల్లగా అందవిహీనంగా ఉన్నాయని, వాటితో తమకు స్నేహం ఏంటని కుందేలుతో అంటూ ఉండేది. కాని రూపురేఖల కన్నా వాటి మంచి మనస్సు గొప్పదని అనేది కుందేలు. అయినా జింకపిల్ల కాకులతో ముక్తసరిగానే మాట్లాడేది. కొన్నాళ్లకు ఎండాకాలం వచ్చింది. మే నెల కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దప్పిక తీర్చుకోవడానికి కూడా నీరు సరిగా దొరకడం లేదు. జంతువులన్నీ దాహంతో అల్లాడుతున్నాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని కుందేలు జింకపిల్ల మాట్లాడుకుంటున్నాయి. అప్పుడే అడవిలో తిరుగుతూ అటువైపు వచ్చింది తోడేలు. దూరంగా ఉన్నప్పుడే వీటిని చూసి, ఈ రెండిటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. కానీ ఈ రెండు మంచి స్నేహితులు కాబట్టి ఒకదానికొకటి రక్షణగా ఉంటాయి. అందుకే ఉపాయంతో ఒక్కోదాన్ని ఒక్కో చోటికి తీసుకెళ్లి వాటిని చంపి మాంసం తినేయాలి అనుకుంది. దూరంగా తమ వైపే వస్తున్న తోడేలును చూసి, అదిగో తోడేలు మన దిక్కే వస్తున్నది, దాన్ని నమ్మవద్దు అన్నది కుందేలు. జింకపిల్లకు ఆ మాటలు నచ్చలేదు. దప్పికతో అల్లాడిపోతున్నాం, ఈ సమయంలో సాయం చేయడానికి ఎవరొచ్చినా నమ్మాలి, అది తోడేలైనా సరే నీళ్ల కోసం నమ్మక తప్పదు అంది జింకపిల్ల. జింకకు ఎలా నచ్చజెప్పాలో కుందేలుకు అర్థం కాలేదు. ఈలోగా తోడేలు ఈ రెండిటి దగ్గరకు వచ్చేసింది. మీరిద్దరూ విచారంగా ఉన్నారెందుకు అని అడిగింది. మాకు బాగా దాహంగా ఉంది, నీళ్లు దొరక్క బేజారైపోతున్నాం. నువ్వు అడివంతా తిరిగావు కదా, ఎక్కడైనా నీళ్లుంటే చూపించవా తోడేలు మామా అని అడిగింది జింక. తోడేలు ఆలోచించి, చూపిస్తాగాని మీరొక్కొక్కరే నా వెంట వచ్చి దప్పిక తీర్చుకోవాలి, ఇద్దరూ ఒకేసారి వస్తే ప్రమాదం హెచ్చరిస్తూ అంది తోడేలు. కుందేలు జింకపిల్ల మొహమొహాలు చూసుకున్నాయి. కుందేలు వద్దన్నట్టుగా అయిష్టంగా ముఖం పెట్టింది. రెండిటి వాలకాన్ని గమనించింది తోడేలు. మొదట జింకపిల్లను తన వెంట రమ్మన్నది. సరేనంటూ తోడేలుతో వెళ్ళింది జింకపిల్ల. కొద్దిసేపటి తర్వాత కుందేలు దగ్గరకు వచ్చింది పెద్ద కాకి. ఒంటరిగా ఉన్నావు, జింకపిల్లేది అని అడిగింది. తమ దప్పిక సంగతి తోడేలు వచ్చి జింకపిల్లను తీసుకెళ్లడం గురించి చెప్పింది కుందేలు. పెద్ద కాకికి అనుమానమొచ్చింది. మీరిద్దరూ కలిసి తోడేలుతో ఒకేసారి వెళ్ళొచ్చు కదా అంది. తోడేలు అట్లా వద్దన్నది. ఏదో ప్రమాదమట, ఒకరి తర్వాత ఒకరు రావాలి అన్నది. ముందు జింకపిల్లను తీసుకెళ్ళింది అని చెప్పింది. ఎంతసేపటికి జింకపిల్ల రాకపోవడంతో పెద్ద కాకి చెట్టు మీదున్న మిగతా కాకులను పిలిచి, మన స్నేహితురాలైన జింకపిల్ల కోసం అన్ని వైపులా వెతకండి అని ఆదేశించింది. కాకులన్నీ ఎగిరిపోయి అన్ని దిక్కులా జింకపిల్ల కోసం గాలించాయి. తోడేలు జింకపిల్ల కలిసి ఒక పొదవైపు వెళ్లడం ఓ కాకికి కనిపించింది. అది వెంటనే వచ్చి ఆ విషయం పెద్ద కాకితో చెప్పింది. వెంటనే పెద్ద కాకి మిగతా కాకులతో కలిసి జింక ఉన్న పొదవైపుకు బయలుదేరింది. కుందేలు గాబరాగా కాకుల వెంట పరిగెత్తింది. ఒక పొద మధ్యలో నుంచి జింకపిల్ల అరుపులు వినబడ్డాయి. తోడేలు జింకపిల్లను చంపబోతున్నది. సరిగ్గా అప్పుడే కాకులన్నీ కలిసి పొదలోకి చొరబడి తోడేలు ఒంటిపై రక్తం వచ్చేలా తమ ముక్కులతో పొడుస్తూ హింస పెట్టాయి. ఆ బాధ భరించలేక తోడేలు కుయ్యో మొర్రో అంటూ జింకపిల్లను వదిలిపెట్టి పారిపోయింది. ప్రాణాలు దక్కించుకున్న జింకపిల్లను దాహంతో విలవిల్లాడుతున్న కుందేలును కాల్వ వద్దకు తీసుకెళ్లి కాకులు నీళ్లు తాగించాయి. అందంగా లేవని తాను అసహ్యించుకున్న ఆ కాకులే ఇప్పుడు తన ప్రాణం కాపాడ్డంతో సిగ్గుతో తల వంచుకుంది జింకపిల్ల. అందాన్ని చూసి నమ్మవద్దని, పైకి కనిపించే అందం లేకపోయినా స్నేహానికి విలువిచ్చే కాకులే నిజమైన స్నేహితులని కుందేలు మాటలను ఒప్పుకున్నది జింకపిల్ల. నక్కలాగే పైకి కొందరు తీయగా మాట్లాడతారు, కాని మన వెనక ఏమేం ఎత్తులు వేస్తారో తెలియదు. ఇలాంటప్పుడు పై మెరుగులు చూసి స్నేహం చేయకుండా సరైన ఫ్రెండ్ని ఎంచుకోవడం అవసరం. కాకుల్లాగా మచ్చలేని మనసుతో స్నేహం చేసేవాళ్లూ ఉంటారు. వాళ్ల స్నేహంలో ఎలాంటి డాంబికాలు ఉండవు. కాని మనం అవసరంలో ఉన్నప్పుడు మాత్రం మన వెన్నంటే ఉంటారు. అందుకే
మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మలేము, ఎవరిది అసలైన స్నేహం అనేది మనమే తెలివిగా తెలుసుకోవాలి.